ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము మాఘ పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము. ఈరోజు మూడవ అధ్యాయాన్ని ఈరోజు పారాయణం చేసుకుందాం. అయితే ఈ మాఘ పురాణంలో వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు చెప్తూ ఉన్నట్టుగా, శౌనకాది మునులకు సూత మహర్షి చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలియజేయబడుతూ ఉంది. అదేవిధంగా సూత మహర్షుల వారు ఏం చెప్పారు అంటే, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిని పార్వతీదేవి అడిగినట్టుగా, అప్పుడు పరమేశ్వరుడు ఈ మాఘమాసం యొక్క విశిష్టతను, దీని యొక్క ప్రాముఖ్యతను, మహిమలను తెలిపే ఎన్నో విషయాలను తెలియజేసినట్టుగా మనకు పురాణంలో తెలుపబడింది. కాబట్టి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన విధంగా మనం కూడా ఈ కథలను భావించి వారిని స్మరించుకొని ఈ కథలను పారాయణం చేసుకుందాం. అంటే పరమేశ్వరుడు పార్వతీదేవితోని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఈ 3వ అధ్యాయంలో. ఓ సర్వమంగళ, మాఘమాస స్నాన ప్రభావం చేత పూర్వము ఒక బ్రాహ్మణ పుత్రిక, మనం ఏదైనా అడుగుతాం కదండి, ఇది చాలా మంచిది అంటే ఎందుకు మంచిది, దేనివల్ల, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఇంతకుముందు ఎవరైనా చేశారా చేయలేదా అని అవే కథలుగా మనకు పురాణాలలో తెలియజేయబడుతూ ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ పార్వతీదేవి అడిగిన దానికి పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, ఈ మాఘ స్నానము ప్రభావం చేత పూర్వము ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్త అయింది, తన భర్తతో హరి సాన్నిధ్యం పొందింది అని తెలియజేసిండనమాట. చెప్తే అప్పుడు పార్వతీదేవి ఏమంటుంది అంటే, స్వామి, మరి ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు, ఆమె చేసిన పాపం ఏంటి, మాఘ స్నానమున పాప విముక్తి పొందిన విధానం ఏంటి, వివరంగా తెలియజేయండి, నాయందు దయ ఉంచి అని అడిగిందట. అప్పుడు పరమశివుడు ఈ విధంగా చెప్తున్నాడు, దేవి వినుము, తప్పకుండా తెలియజేస్తాను. నీ ద్వారా అందరూ తెలుసుకొని ఈ మాఘస్నాన మహిమను వారు కూడా ఆచరించినట్టయితే అతి సులభంగా అందరూ కూడా పాప విముక్తులు అవుతారు అని తెలియజేస్తూ ఉన్నాడు. పూర్వము సౌరాష్ట్ర దేశంలో బృందారకం అనే గ్రామంలో సుదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి చాలామంది శిష్యులు ఉండేవారు. అయితే అప్పుడు శిష్యులందరూ కూడా గురువుల దగ్గరే ఉండి విద్యాభ్యాసం చేస్తూ వాళ్లకు సేవలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అన్నీ ఇంటికి కావలసిన పనులు అన్నీ కూడా చేస్తూ వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేస్తూ అక్కడే, అంటే హాస్టల్ లాగా అలా ఉండేవాళ్ళు పూర్వకాలం. అట్లా ఎంతోమంది శిష్యులు ఈ బ్రాహ్మణి ఇంటి వద్ద ఉండేవాళ్ళట. ఈ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన ఒక కుమార్తె కూడా ఉందట. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేదట. ఇట్టి కుమార్తె ఎవరికిచ్చి వివాహం చేయగలను అని అతడు విచారిస్తూ ఉండేవాడట. అటువంటి సుందరి మణి ఆయన కూతురు ఉంది ఆ బ్రాహ్మడికి, సుదేవుడు అనే బ్రాహ్మడికి. అయితే ఒకరోజు ఏమైంది, ఈ సుదేవుడి దగ్గర ఉన్న ఒక శిష్యుడు, సుమిత్రుడు అనే శిష్యుడు అనమాట. ఆ అబ్బాయికి ఏం చెప్పారంటే, సమిధలు, దర్భలు మొదలైన వాటిని తీసుకురమ్మని గురువుగారు ఆజ్ఞాపించారు. అప్పుడు అతను అడవికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఇతను వెళ్తూ ఉన్నప్పుడు చూసిందట, ఎవరు, ఈ సుదేవుని యొక్క కూతురు. ఆమె బంతితో ఆడుకుంటూ ఉందట, గురుపుత్రిక.
ఈ సుమిత్రుణ్ణి చూసి ఆకర్షణలో పడి ఆ సుమిత్రుణ్ణి వెంబడిస్తూ వెళ్తూ ఉందట. సుమిత్రుడు ముందున వెళ్తూ ఉంటే అతని వెనుక ఈ అమ్మాయి కూడా వెళ్ళిందట చాలా దూరం. ఆ అరణ్యము ఒక జలాశయాన్ని చూసిండు అని చాలా దూరం వెళ్ళిండు. ఆ సుమిత్రుడు చాలా దూరం వెళ్ళాక ఒక చెరువు గట్టు ఎత్తైన చెట్లున్నాయట. నీరు నిర్మలంగా మనోహరంగా ఉందట. పద్మాలు ఉన్నాయట ఆ చెరువులో. దాని మీద వాలే తుమ్మెదలు కనబడుతున్నాయట. అక్కడ ఆ వాతావరణం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నదట. అక్కడ కలువలు, జలసంచారము, జలప్రాణుల విహారము అన్నీ కనబడేసరికి ఆ సరస్సు మనోహరంగా కనబడుతూ ఉందట. మరి కోకిలల గుంపులు కట్టి మధురధ్వనులు చేస్తూ ఉన్నాయట. చిలకలు, గోరువంకలు నేర్చిన మాటలను పలుకుతూ ఉన్నాయట. ఎత్తైన చెట్లతో కమ్మబడిన ప్రదేశము ఒక ఏకాంత మందిరంలాగా కనిపిస్తూ ఉందట. పైన ఆకాశము, కింద చక్కగా పచ్చని పచ్చిక, చుట్టూ ఆనందకరమైన దృశ్యము కనబడుతుందట. అప్పుడు ఇతను అక్కడికి వెళ్ళాడు. ఈ గురుపుత్రిక ఆ చెరువులోని నీరు దాగి అక్కడ వృక్షంలోకున్న పండ్లను తిని ఒకచోట కూర్చున్నదట. మరి సుమిత్రునిపై మనసు పడిందట ఆమెకి. ఓయి మనుష్య సంచారం లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉంది. ఈ వనము నీకు నాకు నచ్చింది. మన ఇద్దరము కూడా పడుచువాళ్ళము కాబట్టి మన కలయిక సుఖప్రదం అవుతుంది. ఆలసించక నా వద్దకు రా. నా శరీరము దూది కంటే మెత్తగా ఉన్నది. నీకు మరింత సుఖంనిస్తుంది. రమ్ము అని మోహంతో నన్ను తనివిదీరా కౌగిలించుకో, రమ్ము రమ్ము అని పిలుస్తూ ఉందట. సుమిత్రుడు, అయ్యో నువ్వు గురుపుత్రికవు, ఈ విధంగా ఇటువంటి దురాచారపూరితమైన మాటలు మాట్లాడుట తగదు. గురుపుత్రిక అంటే సోదరితో సమానము. మనము సోదరులం అవుతాము. నీవు మన్మథ పరవశురాలవై ఇట్లా మాట్లాడుతూ ఉన్నావు. నేను నీతో రమింపజాలను అని చెప్తూ ఉన్నాడు. సూర్యచంద్రుల సాక్షిగా చెప్తూ ఉన్నాను. నాకు ఇట్టి పాపము పని చేయాలని లేదు. మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉంటుంది అటువంటి పాపపు పనులు చేయడం వల్ల. కాబట్టి ఇంటికి పోదాము రా అని చెప్పాడట. అప్పుడు ఈ గురువు గారు మనకే ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఇలాంటి పనులు చేయడము ఆలస్యమైతే బాగుండదు. కాబట్టి తొందరగా ఇంటికి వెళ్దాము, సమిధలు దర్భలు మున్నవన్నీ గొనిపోవుదాము రమ్ము అని ఆ సుమిత్రుడు చెప్పిండట. చెప్తే ఆమె ఎట్టి పరిస్థితిలో వినకుండా ఏమంటుందంటే, గురుపుత్రిక ఆ మాటలు విని, ఓయి కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయంగా చింతకు వచ్చినప్పుడు ఏ మూర్ఖుడు కూడా వదులుకోడు. తనకు తానుగా వలచి వచ్చిన కాంతను ఎవరు కూడా వద్దు అనరు. కౌగిలించుకొనక సుఖము పొందక నేనింటికి రాను. నేనిక్కడనే నా ప్రాణాలను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళినను నేను రానిచో మా తండ్రి నిన్ను శపిస్తాడు. నేను నీతో సుఖింపని ఈ శరీరము వేరొకరికి ఇవ్వలేను. నేను ఇక్కడనే ఈ శరీరమును విడిచెదను. నువ్వు ఇంటికి పోయి దీని ఫలితాన్ని అనుభవించు అని నిష్ఠూరంగా మాట్లాడుతూ ఆమె అక్కడే ఉన్నదట. సుమిత్రుడు కూడా ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉండి చివరకు అతడు కూడా గురుపుత్రిక కోరికను తీర్చడానికే సిద్ధపడ్డాడు. ఇంకా ఆమె నేను ప్రాణం తీసుకుంటాను, చనిపోతాను అని బెదిరిస్తూ ఆ విధంగా అంటే ఇతను కూడా చివరకు ఆమెకు లొంగిపోయిందట. అప్పుడు ఆ మనోహరమైన వాతావరణంలో యథేచ్ఛ సుఖములు అనుభవించి
వారిద్దరూ తృప్తి పడిన తర్వాత సమిధలు వాటిని తీసుకొని గ్రామానికి వెళ్ళిండ్రు. ఆ గురు శిష్యుడు తెచ్చిన సమిధలు వాటిని చూసి సంతోషపడ్డాడు. పుత్రికను చూసి, నువ్వు చాలా అలసినట్లున్నావు, మధుర ఆహారం తిని విశ్రాంతి తీసుకో, లోనికి అని వెళ్ళు అని లోనికి పంపించేసిండట. అట్లే అని తల ఊపి ఆమె వెళ్ళిపోయింది. ఇట్లా కొంతకాలం అయిన తర్వాత తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసి అయిన బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేసిండు. కొంతకాలానికి పెళ్ళి అయిన కొంతకాలానికి ఆమె భర్త మరణించాడట. మరణిస్తే భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖిస్తూ ఉన్నదట కుమార్తె. ఆమెను చూడలేక సుదేవుడు కూడా బాగా దుఃఖించాడు. అయ్యో, సుఖంలో ఉండవలసిన వయసులో బాధాకరమైన వైధవ్యం కలిగింది, ఈమెకు ఇట్టి బాధ కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధాలుగా దుఃఖిస్తూ ఉన్నాడట. ఇట్లా సుదేవుడు అని భార్య దుఃఖిస్తూ ఉన్నారు. అయితే దృఢవ్రతుడు అనే యోగి ఆ ప్రాంతంలోనే తిరుగుతూ అక్కడికి వచ్చాడట. ఆ సమయంలో సుదేవునితోని ఈ కథ అంతా విన్నాడు. విని వాణి వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమియో చెప్పు అని అడిగాడట. నీ దుఃఖానికి పోగొట్టేదా నేను అని ధైర్యం కూడా చెప్పాడట. అప్పుడు సుదేవుడు తన దుఃఖ కారణాన్ని చెప్పాడు. ఇలా నా కూతురికి భర్త చనిపోయి వైధవ్యం ప్రాప్తించింది అని. ఆ యోగి సుదేవుని వాని భార్య పుత్రికలను చూసి క్షణకాలము ధ్యాన యోగంలోకి వెళ్ళాడట. వెళ్ళి అప్పుడు చెప్తూ ఉన్నాడు, ఈ వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులంలో జన్మించింది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి సౌందర్యవతి యవ్వనవతి అగు ఈమె తన జారుల మాటలను విని తన భర్తను వధించింది. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకుంది. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసింది. ఆ దోషం వల్ల ఈమెకి ఈ జన్మంలో ఇట్టి వైధవ్యం కలిగింది అని చెప్పారట. అయితే పవిత్రమైన నీ వంశంలో మరి బ్రాహ్మణ వంశంలో ఎలా జన్మించింది అటువంటి పాపాత్మురాలు అంటే నీకు సందేహం కలుగుతూ ఉంది కదా, దానికి కారణం గలదు. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసంన సరస్వతీ నదీ తీరంలో గౌరీ వ్రతము చేయువారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఆ వ్రతమును చూసినది. ఆ పుణ్యము వలన ఈమె పవిత్రమైన వంశంన జన్మించింది. ఈ జన్మయందు తిరిగి స్వైరిణి అయి నీ శిష్యునితో అధర్మముగా రమించింది. ఈ దోషము వలన ఈమె తన కర్మ ఫలాన్ని ఇట్లా అనుభవిస్తూ ఉన్నది. చేసిన కర్మము అనుభవింపక తప్పదు కదా అని ఆ యోగి తెలియజేసిండట. అప్పుడు సుదేవుడు యోగి మాటలు విని చెవులు మూసుకున్నాడట. తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడింది. ఈ జన్మలో కన్యయై సోదరతులుడైన తన శిష్యునితో రమించినది అని విన్నా మరింత దుఃఖించాడట. ఓదికి ఇప్పుడు వైధవ్యం కలిగింది, ఈమె చేసిన పనులేమో ఇలాంటి అని చాలా బాధపడితే ఆ యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపం ఏమి చేసిన పోవును, మరి ఆమె భర్త జీవించుట ఎట్లు, దయ ఉంచి చెప్పుడని పరిపరి విధాలా ప్రార్థించిందట. అప్పుడు ఆ యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యము నిలుచున్నట్లు చేయుటకు ఒకటే ఉపాయం ఉంది. శ్రద్ధగా విను. మాఘమాసంన ప్రాతః స్నానం చేసి ఆ నదీ తీరంన కానీ ఇసుకతో గౌరీదేవిని
చేసి షోడశోపచారములతో పూజించవలెను. సువాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలెను. ఈ విధంగా ఈమెచే ప్రతిదినము జయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును, ఈమె పాపములన్నీ నశించును. మరి మాఘశుద్ధ తదియనాడు 2 క్రొత్త చేటలను తెచ్చి వానిలో చీర, రవికల గుడ్డ, ఫలపుష్పాదులు, పసుప కుంకుమలు మున్నగు సువాసిని అలంకారముల నుంచి దక్షిణ తాంబూలములతో మూసి వాయనము ఇయ్యవలెను. సువాసిని పూజ చేసి ముత్తైదువులకు ఇయ్యవలెను. 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములు ఆచరించాలి ఆ సువాసినికి. ఆ సువాసిని షడ్రసోపేత భోజనం పెట్టి గౌరవింపవలెను. మాఘమాసము మాస ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణం చేతను ఈమెకు పాపక్షయమవుతుంది. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుస్తుంది. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరుతుంది. మాఘస్నానము చేసి గౌరీ వ్రతం ఆచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖిస్తుంది. మరి పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానం చేస్తే వారు ఎట్టివారైనను హరిను అనుగ్రహం పొంది చిరకాలము సుఖించి పుణ్యలోకములను పొందుతారు అని యోగి వివరించాడు. తన దారిన తాను వెళ్ళిపోయాడట ఈ విధంగా చెప్పి. అప్పుడు ఈ సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘ స్నానమును, గౌరీ పూజను, చక్కగా విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించాడు. ఆ కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యాడు. ఆమె కూడా చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరుకున్నది. కావున మాఘమున ప్రాతకాల స్నానము నదిలో కానీ సరస్సులో కానీ కాలువలో కానీ చేసి తీరమున శ్రీహరి నర్చిస్తే సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములు పొంది పరమున వైకుంఠవాసులవుదురు అని పరమశివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను ఈ విధంగా తెలియజేసిండు ఈ కథ ద్వారా అన్నమాట. అంటే మనము మాఘస్నానం ఆచరించడము, చక్కగా గౌరీదేవిని పూజించడము, శ్రీహరిని అర్చించడము అనేది చాలా విశేషము అని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ కథ ద్వారా. కాబట్టి అట్టి పురాణాన్ని శ్రవణం చేసిన వారికి కూడా అంతే ఫలితం లభిస్తుంది అని పురాణంలో మనకు ఫలశ్రుతి ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధాభక్తులతో విని ఆ పార్వతీ పరమేశ్వర్లకు ఆ శౌనకాది మునులందరికీ తలుచుకొని స్మరించుకొని ఆ లక్ష్మీనారాయణులను స్మరించుకొని చక్కగా నమస్కరించుకొని అక్షంతలను మన ఇంట్లో ఉన్న దేవుడి పాదాల దగ్గర వేసి వాటిని తీసుకొని మళ్ళీ మన నెత్తి మీద వేసుకొని చేసినట్టయితే మనకు ఆ ఫలితం కలుగుతుంది. ఆ పుణ్యాన్ని మనం పొందుతాము. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.